క్రిస్మస్ అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దామా. నజరేతు అనే ఒక ఊర్లో దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు మరియా. ఒకరోజు దేవదూత వచ్చి, పరిశుద్ధాత్మ వల్ల లోకాన్ని రక్షించే ఒక కుమారుని కంటావు, ఆయన పేరు యేసు. భర్త అయిన యోసేపు గర్భంతో ఉన్న మరియను తీసుకుని ప్రజా సంఖ్యలో పేర్లు రాయించుకోవడానికి బెత్లెహేముకు వచ్చారు. గర్భంతో ఉన్న మరియకి ఎవ్వరూ ఇల్లు ఇవ్వలేదు. ఈలోపు యేసుప్రభువారు పుట్టారు. దగ్గరలో పశువుల పాకల్లో ఉన్న తొట్టిలో పడుకోబెట్టారు. ఆ శిశువు ఉన్న చోటు పైన మిలమిలా మెరిసిందో నక్షత్రం. తూర్పు దేశపు జ్ఞానులు యేసుప్రభువాన్ని కనుపరుస్తూ బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలుగా తెచ్చారు. యేసుప్రభువారు వస్తుని అందరికీ ప్రేమ, నిరీక్షణ, ఆనందం కలిగించారు. అదే మొట్టమొదటి క్రిస్మస్. దేవుడు మనిషిని ఎంత ప్రేమిస్తున్నారో ఇందులో కనిపిస్తుంది.